హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ను సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియోని అయితే లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, కానీ వీడియోస్ని అయితే లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. సో ముందు ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి క్లాసెస్ కూడా మన ఛానల్ ద్వారా అయితే మీకు అందించడం జరుగుతుంది కనుక సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కాండి. రెగ్యులర్గా దానిలో కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేవి షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్లయితే ముఖ్యంగా ఈ వీడియోలో మనం పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి వివిధ న్యూస్ పేపర్లో ఈరోజు ఆర్టికల్స్ అయితే రావడం జరిగింది. ఈ వీడియోలో దీని గురించి అయితే చూద్దాం. దీనిలో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈరోజు పోలీసు ఉద్యోగాలపైన ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు అన్ని న్యూస్ పేపర్లో మనకైతే అప్డేట్ వచ్చింది. అదేవిధంగా 50,000 ఉద్యోగాలకు సంబంధించి దశల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనం అప్డేట్స్ అయితే చూడవచ్చు. సో 1 by 1 మనం క్లియర్గా చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ కనుక చూసుకుంటే 19,000 పోలీస్ కొలువులు అంటూ మన న్యూస్ చూడవచ్చు. భారీ నోటిఫికేషన్కు రంగం సిద్ధం. ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ప్రకటించే అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. నేడు సిరిసిల్ల పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మనకు ఈ పోలీసు ఉద్యోగాలపైన ప్రకటించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ న్యూస్ చూడవచ్చు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే రాష్ట్ర పోలీస్ శాఖలో మరో భారీ నోటిఫికేషన్ రాబోతుంది. వివిధ హోదాల్లో దాదాపుగా 19,000 పైచీలకు కొలువులను భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు కసరత్తు పూర్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం వాటి భర్తీకి ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. సో సిరిసిల్ల పర్యటనలో భాగంగా ఆయన ఈ మేరకు ప్రకటన చేయనున్నట్లు సమాచారం అంటూ చూడవచ్చు. సో అనుకున్నట్లు జరిగితే తెలంగాణలో పోలీస్ కొలువులకు సంబంధించి ఇదే భారీ నోటిఫికేషన్ కానుంది అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దాదాపు మనకి ఇంత పెద్ద నోటిఫికేషన్ అయితే ఇప్పటివరకు రాలేదు పోలీసు ఉద్యోగాలకు సంబంధించి. సో అనుకున్నట్లు జరిగితే ఇది మనకు భారీ నోటిఫికేషన్ అయ్యే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనం ఈనాడు న్యూస్ పేపర్లో చూడవచ్చు. అయితే మనకు టోటల్గా కాళ్ళ వివరాలు మనకు తెలిసినటువంటి విషయమే. 19,449 పోస్టులకు మనకి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో దానిలో భాగంగా మనం ఇక్కడ చూసినట్లయితే 33% మహిళలకు దీనిలో రిజర్వేషన్ అయితే కేటాయించనున్నారు. సో ఈసారి ఎస్ఐ స్థాయిలో మనకు 360 సివిల్ పోస్టులు, 29 ఏఆర్, 20 కమ్యూనికేషన్ పోస్టులు ఉంటాయని చెప్పేసి సమాచారం. అలాగే కానిస్టేబుల్ స్థాయిలో చూసుకుంటే 7,700 సివిల్, 6,680 ఏఆర్, ఎస్ఎస్పి 3,850, 15వ బెటాలియన్ 560, కమ్యూనికేషన్ 250, ఇలా మొత్తం 19,440 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపారు. సో దాదాపు వీటన్నిటికీ ఆమోదం లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం అని చెప్పేసి మనం ఇక్కడ చూడవచ్చు. అండ్ ఇంకో న్యూస్ పేపర్లో కనుక అప్డేట్ ఇచ్చినట్లయితే మనకు సాక్షి న్యూస్ పేపర్లో 19,454 కొత్త పోస్టులు అంటూ న్యూస్ చూడవచ్చు. పోలీస్ శాఖలో కొలువుల భర్తీకి రంగం సిద్ధం. ముందుగా మనకు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు, తర్వాత 425 ఎస్ఐ, 19,029 కానిస్టేబుల్ ఖాళీల భర్తీ అని చెప్పి చూడవచ్చు. ఏడాదిగా 8 లక్షల మంది అభ్యర్థుల నిరీక్షణ, కొత్త జిల్లాల ఆధారంగా భర్తీ అని చెప్పి చూడవచ్చు. పోలీస్ డిపార్ట్మెంట్లో 19,454 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలపగానే సో ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. తర్వాత నోటిఫికేషన్ విడుదలకు తెలంగాణ రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు సో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మనం ఇక్కడైతే చూడవచ్చు. సో ఇక్కడ ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి ఇంతకుముందు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కంప్లీట్గా మనకు పోస్టుల వివరాలు ఉంది. అయితే ఇక్కడ వయో పరిమితిపై ఉత్కంఠ అని ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ 2018 జూన్లో మనకు 18,428 పోస్టులకు నోటిఫికేషన్ అప్పుడు విడుదలైంది. అప్పుడు 6.5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈసారి దాదాపు మనకు 8 లక్షల వరకు దరఖాస్తులు వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా. సో ఇదే సమయంలో వయో పరిమితి సడలింపుపై నిరుద్యోగులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది 100% నిజం. ఎందుకంటే ఏ మాత్రం వయో పరిమితి పెంచుతారు నేపథ్యంలో ఎంతవరకు సడలింపిస్తారనేటువంటిది ఇక్కడ ఉత్కంఠంగా మారింది. గత 2 రిక్రూట్మెంట్లో అయితే మనకు వయో పరిమితి కల్పించారు. ఈసారి కూడా ఉంటుందా, ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటుందనేటువంటిది ఆసక్తిగా ఉందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. నోటిఫికేషన్ల జాప్యం కారణంగా ఇప్పటికే 3 బ్యాచ్లు వయోపరిమితి దాటిపోయాయి. సో వీరందరిని సంతృప్తి పరిచేలా మినహాయింపు ఉంటుందని చెప్పేసి అందరూ భావిస్తున్నట్లు ఇక్కడ మనం ఆ సాక్షి న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ పేపర్లో చూసినట్లయితే పోలీస్ ఖాళీల భర్తీకి సన్నాహాలంటూ చూడవచ్చు. నెలాఖరులోగా నోటిఫికేషన్, ప్రభుత్వానికి చేరిన ఖాళీల వివరాలు, 50,000 ఉద్యోగాల భర్తీకి దశల వారీగా నోటిఫికేషన్లు అంటూ చూడవచ్చు. సో ఇక్కడ మనకు ఖాళీల వివరాలు కనుక చూసుకుంటే పోలీస్ శాఖలో 19,400, విద్యా శాఖలో 20,000, రెవెన్యూ శాఖలో 4,500, మున్సిపల్ శాఖలో 3,878, వైద్య ఆరోగ్య శాఖలో 3,498 పోస్టుల ఖాళీలు అంటూ చూడవచ్చు. సో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలకు రంగం సిద్ధమైంది. జోన్ల సమస్యకు పరిష్కారం లభించడంతో ఉద్యోగ నియామకాలపై ప్రభుత్వ వర్గాలు సన్నాహాలు చేస్తున్నాయి. 50,000 ఉద్యోగాల భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ 6 మాసాల క్రితం నిర్ణయించగా ఖాళీల వివరాల సేకరణ, జోన్లకు సంబంధించిన వివాదాలు పరిష్కారం కావడంతో ఎట్టకేలకు నియామకాలకు సంబంధించి ముందడుగు పడనుంది.
పోలీస్ శాఖలో మొదటగా మనకు 19,400 ఖాళీలు ఉండగా ఈ ఖాళీల భర్తీ అంశానికి సంబంధించి డీజీపీ మహేందర్ రెడ్డి సమీక్ష నిర్వహించినట్లు తెలిసింది. ఆర్థిక శాఖకు నివేదిక కూడా పంపారు. కానిస్టేబుల్తో పాటు 625 పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నట్టు సమాచారం అంటే ఇక్కడ చూడవచ్చు. సో నిన్న మనం దీనికి సంబంధించి అయితే న్యూస్ చూడడం జరిగింది. అయితే పోలీస్ శాఖలో ఖాళీల భర్తీ నియామకంపై ప్రభుత్వం కూడా సుముఖంగా ఉంది. ఈ నెలాఖరులోగా పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ పరంగా ఖాళీల భర్తీలో వచ్చే తొలి నోటిఫికేషన్ పోలీస్ శాఖ నుండే ఉండే అవకాశం ఉన్నట్లు మనం ఇక్కడ ఈ న్యూస్ పేపర్లో అయితే అప్డేట్ చూడవచ్చు. అదేవిధంగా మనకు పోలీస్ శాఖలో ఉన్నటువంటి వివిధ ఖాళీలను చూడవచ్చు. అండ్ అదే కాకుండా పాఠశాల విద్యాశాఖలో మనకు 9,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేకంగా మనకు గ్రేడ్ ఉపాధ్యాయులు వచ్చేసి 5,800, స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి 2,500, అండ్ భాషా పండితులు వ్యాయామ ఉపాధ్యాయులు వచ్చేసి 300, మోడల్ పాఠశాల ఉపాధ్యాయుల పోస్టులు వచ్చేసి మనకు 1000 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే మనకు న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంక ఇవే కాకుండా మనకు నీటిపారుదల శాఖలో కనుక చూసుకుంటే 774, వ్యవసాయ శాఖలో 761, R&Bలో మనకు 625, వైద్య ఆరోగ్య శాఖలో 3,498, దేవాదాయ శాఖలో 128, మున్సిపల్ శాఖలో 3,878, రెవెన్యూ శాఖలో 4,500 ఖాళీలు పేర్కొన్నట్లు నివేదికలో అందజేసినట్టు తెలిసింది. సో శాఖల వారీగా వచ్చినటువంటి వివరాలు ఆర్థిక శాఖ ప్రభుత్వానికి అందించగా దశల వారీగా 50,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఇక్కడ చూడవచ్చు. సో దీనిలో భాగంగా మనకు మొదటగా పోలీస్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు, తర్వాత మనకు దశల వారీగా 50,000 ఉద్యోగాలు భర్తీ చేస్తారని చెప్పేసి ఇక్కడ మనకు ఈ న్యూస్ పేపర్లో చూడవచ్చు. అండ్ జస్ట్ నో మనకు ఇక్కడ వేటివ్ న్యూస్లో కూడా పోలీసు ఉద్యోగులపై నేడు కేసీఆర్ ప్రకటన అంటూ చూడవచ్చు. సో జోనల్ వ్యవస్థ స్పష్టం రావడంతో పోలీసు ఉద్యోగులకు సంబంధించి ఈరోజు మనకు కేసీఆర్ సిరిసిల్ల ప్రకటనలో భాగంగా ఈ పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ ఉద్యోగాలకు సంబంధించి ప్రకటన ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్లు మనం ఇక్కడ మరొకసారి చూడవచ్చు. సో ఇవి మనకి ఇవే కాకుండా ఇంకా దాదాపుగా అన్ని న్యూస్ పేపర్లో మనకి పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఈరోజు మనకు సిరిసిల్ల పర్యటన అయితే ఉంది, కేసీఆర్ పర్యటన. దానిలో భాగంగా మనకు నోటిఫికేషన్కి సంబంధించి కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. సో రావాలని అయితే కోరుకున్నాం. చాలామంది నిరుద్యోగులు చాలా రోజులు దీని గురించి అయితే ఎదురు చూస్తున్నారు. ఒకవేళ కనుక నోటిఫికేషన్ వస్తే మనకు పోలీస్ శాఖ నుంచి ఇదే మనకు భారీ నోటిఫికేషన్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. సో ఎవరైతే రియల్ ఆస్పిరెంట్స్ ఉంటారో వారి యొక్క ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా కనబడుతున్న నేపథ్యంలో మీరు మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో ప్రతిరోజు మన ఛానల్ ద్వారా కూడా ఈ పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ హిస్టరీ కావచ్చు, మిగతా క్లాసెస్ కూడా నేను అందిస్తాను. ఆల్రెడీ తెలంగాణ హిస్టరీకి సంబంధించి మనం గతంలో ఒక 4 క్లాసెస్ అయితే చేయడం జరిగింది. దీన్ని కంటిన్యూ చేయండి అని చెప్పేసి డైలీ చాలామంది నన్ను అడుగుతుంటారు. సో నోటిఫికేషన్ రాకుండా ఎందుకు చేయడం అని చెప్పేసి ఇప్పటివరకు అయితే చేయలేదు. సో దీని యొక్క కంటిన్యూషన్ సిరీస్ అయితే కొనసాగుతుంది. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్లో కూడా ఫ్రీగా నేను ఆన్లైన్ టెస్టులు కండక్ట్ చేస్తున్నాను. వాటిని కూడా మీరు రాసుకోవచ్చు. గ్రూప్లో అయితే జాయిన్ కండి, టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో. వాటి లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ప్రతిదీ మన ఛానల్ ద్వారా క్లాస్ అయితే అందించడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఏమైనా డీటెయిల్స్ కనుక ఉంటే నేను రెగ్యులర్ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ కండి. దానిలో వివిధ నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావచ్చు అండ్ కరెంట్ అఫేర్స్ లింక్స్ కూడా ఉంటాయి కనుక మీరు ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. లింక్స్ అనే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూడడం జరిగింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.